హలో నమస్కారం అండి. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, విఆర్ఓ, విఆర్ఏ, ఎస్ఐ, కానిస్టేబుల్స్, పంచాయతీ సెక్రటరీ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్కి స్వాగతం. ఈరోజు మనం జాతీయ నృత్యాలు విషయానికి వచ్చేసి పార్ట్ 2 మాట్లాడుకుందాము. ఈ పార్ట్ 2 అంటే నేను దీనికి ముందర పార్ట్ 1 చేశాను జాతీయ నృత్యాలకు సంబంధించి. ఈ వీడియో కనుక ఈ పార్ట్ 1 వీడియో కనుక మీరు చూడకపోతే నేను ఈ యొక్క వీడియో అయిపోయిన తర్వాత ఎండింగ్లో పెడతాను, దాని మీద క్లిక్ చేస్తే మీకు అది ఓపెన్ అవుతుంది. ఈ జాతీయ నృత్యాలు విషయానికి వస్తే మనం పోయినసారి ఎక్కడి వరకు చెప్పుకున్నాం, ఏమేమి చెప్పుకున్నాం అంటే భరతనాట్యం గురించి చెప్పుకున్నాం, కూచిపూడి గురించి చెప్పుకున్నాము, కథాకళి గురించి చెప్పుకున్నాం. అలాగైతే ఇప్పుడు మోహిని అట్టం, ఈ మోహిని అట్టం విషయానికి వస్తే మోహిని అట్టం నాటకాన్ని ఒక్కరే అభివర్ణిస్తారు. ఏంటి ఈ మోహిని అట్టం అనేటటువంటి ఈ నృత్యాన్ని ఒక్కరు మాత్రమే చేస్తారు. అలాగైతే కూచిపూడి ఒడిస్సాల మాదిరిగా దేవదాసి సాంప్రదాయం ద్వారా ప్రాచుర్యంలోనికి వచ్చిన నాట్యం మోహిని అట్టం. ఓకే, ఇదేంటంటే కూచిపూడి ఒడిస్సాల మాదిరిగా దేవదాసి సాంప్రదాయాల ద్వారా ప్రాచుర్యంలోనికి వచ్చిన నాట్యంగా ఈ మోహిని అట్టం చెప్పుకోవచ్చు. తర్వాత చూస్తే మనకి 19వ శతాబ్దంలో మోహిని అట్టం నాట్య రూపాన్ని ప్రోత్సహించిన తిరువాన్కూర్ రాజు స్వాతి తిరునాళ్. ఒకసారి చూద్దాము. 19వ శతాబ్దంలో మోహిని అట్టం నాట్య రూపాన్ని ప్రోత్సహించిన తిరువాన్కూర్ రాజు స్వాతి తిరునాళ్. ఓకే, నేను ఇక్కడ రాస్తాను, ఒకసారి నోట్ చేసుకోండి. తిరువాన్కూర్ రాజు స్వాతి తిరునాళ్. ఓకే, ఏంటంటే ఈ యొక్క నాట్య రూపాన్ని ప్రోత్సహించారుగా చెప్పొచ్చు. ఎప్పుడు 19వ శతాబ్దంలో ప్రోత్సహించారు. తర్వాత మొదటిసారిగా మోహిని అట్టం ప్రస్తావన నారాయణ నంబూద్రి రచించిన వ్యవహార మాలలో కనిపిస్తుంది. ఎవరు? నారాయణ నంబూద్రి. నారాయణ నంబూద్రి రచించినటువంటి వ్యవహారమాలలో కనిపిస్తుంది అనమాట. ఏంటి? మోహిని అట్టం ప్రస్తావన. మొదటిసారిగా మోహిని అట్టం ప్రస్తావన ఏ నాటకంలో, దేంట్లో కనిపిస్తుంది, ఏ రచనా వ్యవహారంలో కనిపిస్తుంది అనకనగా అడిగితే నారాయణ నంబూద్రి రచన వ్యవహారంలో మనకి కనిపిస్తుంది అని మనం చెప్పొచ్చు. తర్వాత చూస్తే మోహిని అట్టం నాట్య రూపాన్ని పునరుద్ధరించిన కేరళ కళామండప వ్యవస్థాపకుడు ఎవరంటే వళత్రోల్ కవి. రాస్తున్నాను. ఓకే, మీరు నోట్ చేసుకోండి. తర్వాత కళ్యాణి అమ్మ అనే నాట్యచారిని ఏ నాటకంలో ప్రసిద్ధులు అంటే మోహిని అట్టంలో ప్రసిద్ధులు ఎవరు? కళ్యాణి అమ్మ. కళ్యాణి అమ్మ అనే నాట్యచారిని ఏ నాటకంలో ప్రసిద్ధులు అని కనుక మనల్ని అడిగితే మోహిని అట్టంలో ప్రసిద్ధులు అని మనం చెప్పొచ్చు. ఈ రకంగా మోహిని అట్టం గురించి మనం చెప్పుకోవచ్చు అనమాట. ఏవైతే ఇంపార్టెంటో అవన్నీ కూడా నేను నోట్ చేశాను. ఓకే, ఓవరాల్గా చెప్పాలంటే 19వ శతాబ్దంలో మోహిని అట్టం నాట్య రూపాన్ని ప్రోత్సహించిన తిరువాన్కూర్ రాజు స్వాతి తిరునాళ్. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. తర్వాత మొదటిసారిగా మోహిని అట్టం ప్రస్తావన నారాయణ నంబూద్రి రచించిన వ్యవహారమాలలో కనిపిస్తుంది. ఎవరు రచించిన? నారాయణ నంబూద్రి రచించినటువంటి వ్యవహారమాలలో మనకి ఈ యొక్క నాట్యం అనేది కనిపిస్తుంది. తర్వాత మోహిని అట్టం నాట్య రూపాన్ని పునరుద్ధరించిన కేరళ కళామండప వ్యవస్థాపకుడు ఎవరంటే వళోత్తల్ కవి.
ఓకే, ఈ రకంగా మనం దీని గురించి చెప్పుకోవచ్చు, మోహిని ఆటం గురించి. తర్వాత ఒడిస్సీ. ఓకే, కొన్ని ఏంటంటే చాలా కష్టంగా ఉంటున్నాయి పలకడానికి, ఇవన్నీ కూడా అందుకే నేను మీకు రాశాను, మీరు నోట్ చేసుకోండి. తర్వాత చూస్తే మనకి ఇక్కడ ఒడిస్సీ విషయానికి వస్తే, ఒడిస్సీ అనేది ఒరిస్సా రాష్ట్రానికి చెందినటువంటి ప్రసిద్ధి నాట్యం. ఒడిస్సీ అనేది ఎక్కడంటే ఒరిస్సా రాష్ట్రానికి చెందినటువంటి ప్రసిద్ధి నాట్యంగా మనం చెప్పుకోవచ్చు. కరమేలుడు అనే జైన రాజు కాలంలో ఒడిస్సీ నాట్య రూపం అభివృద్ధి చెందింది. ఎవరి కాలంలో? కరవేలుడు కాలంలో చెందింది. తర్వాత జయదేవుడు గీతా గోవిందం గ్రంథంలో రచించిన అంశాలను ఒడిస్సీ నాట్య రూపంలో ప్రదర్శించడం జరుగుతుంది. ఓకే, ఏంటి? జయదేవుడు గీతా గోవిందం గ్రంథంలో రచించిన అంశాలను ఒడిస్సీ నాట్య రూపంలో ప్రదర్శించడం అనేది జరుగుతుంది. తర్వాత మొదట ఒడిస్సీని జగన్నాథ ఆలయంలో మహారీలు అనే స్త్రీలు ఎక్కువగా ప్రదర్శించేవారు. ఏంటి? ఒడిస్సీ అనే దాన్ని ఎవరు ఎక్కువగా ప్రదర్శించేవారు అని కనుక మనల్ని అడిగితే, జగన్నాథం ఆలయంలో మహారీలు అనే స్త్రీలు ఈ యొక్క నాట్యాన్ని ఎక్కువగా ప్రదర్శించేవారిగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత ఒడిస్సీ నాట్యానికి అత్యధిక సార్వత్రికతను సమకూర్చి పెట్టిన ఘనత సంయుక్త పాణిగ్రాహి. ఎవరు? ఒడిస్సీ నాట్యానికి అత్యంత సార్వత్రికతను సమకూర్చి పెట్టిన ఘనత సంయుక్త పాణిగ్రాహికి దక్కుతుంది. ఎవరికి దక్కుతుందంటే సంయుక్త ప్రాణిగ్రాహికి దక్కుతుంది. తర్వాత కేలుచరణ్ మహాపాత్ర ఒడిస్సీ నాట్య సాంప్రదాయానికి చెందిన వారిలో అగ్రగణ్యుడు. ఏంటి? కేలుచరణ్ మహాపాత్ర ఒడిస్సీ నాట్య సాంప్రదాయానికి చెందిన వారిలో అగ్రగణ్యుడిగా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఒడిస్సీ నాట్యానికి సంబంధించి మనం తెలుసుకోవచ్చు. తర్వాత చూస్తే మణిపురి. మణిపురి విషయానికి వస్తే ఈశాన్య రాష్ట్రమైన మణిపూరిలో, ఓకే, ఈశాన్య రాష్ట్రమైనటువంటి మణిపూర్లో బాగా ప్రాచుర్యంలో ఉన్న నాట్య రూపం ఏంటంటే ఈ మణిపురి కింద మనం చెప్పొచ్చు. మణిపురి నాట్యంలో ఎక్కువగా రాధాకృష్ణుడు గోపికల కథాంశాలను ప్రదర్శించడం జరుగుతుంది. మణిపురి నాట్యంలో దేనిని ఎక్కువగా ప్రదర్శిస్తారు అని కనుక మన కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగితే రాధాకృష్ణుడు గోపికల కథాంశాలను ప్రదర్శించడం అనేది జరుగుతుంది అని మనం ఆన్సర్ చేయాలి. తర్వాత మణిపూర్ నాట్యంపై వైష్ణవ మత ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఏ మత ప్రభావం? వైష్ణవ మత ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. మణిపురి గేయాత్మకమైన నాట్య రూపంలో ఉండి నాటకీయమైన భంగిమకు అంతగా ప్రాధాన్యత ఉండనిది. ఓకే, ఉండదు. ఇది అర్థమవుతుంది నాకు. ఇంకొకసారి చెప్తాను. మణిపురి గేయాత్మకమైన నాట్య రూపంలో ఉండి నాటకీయమైన భంగిమలకు అంతగా ప్రాధాన్యం ఉండనిది ఈ యొక్క నాట్య రూపం అని మనం చెప్పొచ్చు. తర్వాత ప్రపంచ సృష్టిని అందంగా వర్ణించే లాల్ హరా రాసలీల అనేవి మణిపూర్ నాట్య ప్రదర్శనలో ప్రసిద్ధిగాంచాయి. మణిపురి నాట్య ప్రదర్శనలో ఏవి ఎక్కువగా ప్రసిద్ధిగాంచావి అంటే లాల్ హరా రాసలీల. ఓకే, ఇవే
మణిపూరి నాట్య ప్రదర్శనలో ప్రసిద్ధిగాంచినవిగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత జవేరి సోదరీమణులు సమీత మేహలా, నిర్మల మెహతా, గుర్బీన్ సిన్హా, సింగజిత్ మొదలగు వారు మణిపూర్ నాట్యంలో ఖ్యాతిని ఆర్జించినటువంటి ప్రముఖులు. ఈ మణిపూరి నాట్యంలో ఎవరెవరంటే ఇక్కడ రాస్తున్నాను నేను. జవేరి సోదరీమణులు, ఓకే, తర్వాత సవిత మేహలా, నిర్మల మెహతా, గుర్బీన్ సిన్హా సింగజిత్ వీళ్ళందరూ కూడా ఏంటంటే మొదలగు వారు మణిపూరి నాట్యంలో ఖ్యాతిని ఆర్జించినటువంటి ప్రముఖులుగా మనం చెప్పుకోవచ్చు అనమాట. లేకపోతే మన కాంపిటేటివ్ ఎగ్జామ్లో వీళ్ళు ఎవరో ఒకరి పేరు ఇచ్చి వీళ్ళు ఏ నాట్యానికి చెందిన వాళ్ళు అని మనల్ని అడగచ్చు. ఓకే, మీరు ఇవన్నీ కూడా నోట్ చేసుకోండి. ఓకే, ఇవన్నీ కూడా నోట్ చేసుకోండి మీరు. తర్వాత మనకి కథక్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈ కథక్ విషయానికి వస్తే కథక్ అనే పదం కథ అనే పదం నుండి ఉద్భవించింది. దేని నుంచి ఉద్భవించిందంటే కథ అనేటటువంటి దాని నుంచి ఉద్భవించింది. కథక్ నృత్య దేవాలయాల పరిధి నుండి బయటపడి మొఘలులు ఆ స్థానంలో అత్యాధునిక రూపం సంతరించుకుంది. ఈ కథక్ అనేది ఏంటంటే కథక్ నృత్యం దేవాలయ పరిధి నుండి బయటపడి మొఘలుల ఆస్థానంలో అత్యాధునికమైనటువంటి అంటే మెరుగైనటువంటి రూపాన్ని ఇది సంతరించుకుందని మనం చెప్పొచ్చు. తర్వాత లక్నో పాలకుడైన నవాబ్ వజీర్ అలీ షా కథక్ నాట్య రూపాన్ని ఆదరించారు. ఎవరు ఆదరించారంటే ఈ కథక్ నాట్య రూపాన్ని నేను రాస్తున్నాను చూడండి. నవాబ్ ఓకే ఏంటంటే నాట్య రూపాన్ని ఆదరించిన వారిగా చెప్పొచ్చు నవాబ్ వజీర్ అలీ షా. ఓకే, తర్వాత ఈయన పాలనా కాలంలో కథక్ నాట్య రూపం లక్నో ఘరానా, జైపూర్ ఘరానా అనే 2 రూపాలుగా విడిపోయింది. ఏంటంటే ఈయన పాలనా కాలంలో లక్నో ఘరానా, తర్వాత జైపూర్ ఘరానా అనేటటువంటి 2 రూపాల్లో ఇది విడిపోయింది. లక్నో ఘరానా రూపం దేనికి సంబంధించిందంటే ఇది పైన శృంగారానికి సంబంధించింది. ఇది శృంగారానికి సంబంధించిందిగా చెప్పొచ్చు. జైపూర్ ఘరానా రూపం లయకు మరియు శబ్దమైన నాట్యానికి ప్రాధాన్యం ఇచ్చేటటువంటి నాట్య రూపం. ఈ జైపూర్ ఘరానా అనేది దేనికంటే మనకి ఇది శుద్ధమైన నాట్యానికి ప్రాధాన్యత ఇచ్చేటటువంటి నాట్య రూపంగా చెప్పవచ్చు. తర్వాత బెనారస్ ఘరానా అనే నాట్య రూపం రాధాకృష్ణుల గాథలో ఉండే శృంగార భావానికి ప్రాధాన్యతనిస్తుంది. ఇక్కడ చూడండి, బెనారస్ ఘరానా అనేటటువంటి ఈ నాట్య రూపం దేనికి ప్రాధాన్యత ఇస్తుందంటే రాధా కృష్ణుల
గాథలో ఉండే శృంగార భావానికి ప్రాధాన్యతనిస్తుంది. ఓకే, ఇది పాయింట్ చాలా ఇంపార్టెంట్. తర్వాత కథక్ ఇంతవరకు మనం దీంట్లో చూసాము. వివిధ రకాలుగా ఉన్నటువంటి ఈ శాస్త్రీయ నృత్యాల గురించి మనం నాలెడ్జ్ అనేది ఈ యూట్యూబ్ ద్వారా నేర్చుకున్నాము. నా నెక్స్ట్ వీడియోలో పాలిటీకి సంబంధించినటువంటి అంశాలు పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా చూస్తే అర్థమెటిక్ అండ్ రీజనింగ్ సంబంధించిన యూట్యూబ్లు కూడా పెట్టడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నా లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీ మెయిల్ ఐడికి వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.